జై తెలంగాణ. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన, ముఖ్యమంత్రి పనితీరు ఎట్లుందంటే, షెర్ల నీళ్ళు పోయి షెరు వెనుక పడ్డాక ఎన్ని ఆనకట్టలు కడితే ఏం లాభం, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ వెలుగ పెడితే ఏం లాభం. స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం నుంచి పెద్ద మొత్తంలో నీళ్లు సముద్రపాలు అవుతూ ఉన్నాయి, ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని భద్రపరుచుకుంటే, లిఫ్ట్ చేస్తే రైతన్నలకు ఇబ్బంది కాదు అని చెప్పేసి ఈ కాలం ఏదైతే వస్తూ ఉన్నదో ఈ కాలాన్ని గమనించి, ఈ కాలం ఏటో బెడిసికొట్టేలా కనబడతా ఉన్నది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే కన్నెపల్లి దగ్గరికి పోతే అరెస్టులు, నీళ్ళని ఎట్లా ఒడిసి పట్టుకుంటాం, అది పనికే రాదు అని చెప్పేసి బీరాలు వలుకుంటా బుడ్డబాతాలు కొట్టుకుంటా పబ్బం గడుపుకున్నాడు ముఖ్యమంత్రి. ఎల్నీనో ప్రభావం తీవ్రంగా తెలంగాణ పైన ఉంటుంది, ఎల్నీనో ప్రభావం వచ్చేలాగా ఉన్నది అని చెప్పేసి కూడా ఉదాహరణలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఆ నీళ్ల పైన చర్యలు తీసుకొని నీళ్ళని కాపాడుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి. కానీ ఇవాళ మాత్రం ముసలి కన్నీరు కాసుకుంటా వరుణయాగం చేస్తానని చెప్పేసి ఓ లుంగీలు చుట్టుకొని, కండువలు వేసుకొని, రుమాలు చుట్టుకొని తెగోలుక వస్తా ఉన్నాడు. పెట్టిపోయానమ్మ ఒళ్ళంతా ఉనికేనన్నట్టు నీకు నీళ్లు వచ్చి సముద్రం పాలైపోతా ఉన్నప్పుడేమో నీకు చేత కాలేదు ఆ నీళ్ళను కాపాడుకోవడం, నీకు ఆ సోయి లేదు. సరే, నీకు ఎట్లా సోయి, ఏ విషయంలో సోయి ఉండదు, ముఖ్యమంత్రికి పనికిరావు, ఉత్త గుంపు వేసినట్టు ఓగునే ఒప్పుకున్నావు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత వహించి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఈ నీళ్ళను కాపాడాలి అంటే వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళకు వక్ర భాష్యాలు చెప్పుకుంటా నీ నోటికి వచ్చినట్టు లొటపేట ఒరినట్టు ఒరినవు తప్పితే, నీ నోటికి వచ్చినటువంటి నీ బూతులన్నీ ఇష్టరాజ్యం మాట్లాడినవు తప్పితే, కనీసానికి మరొక ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్లు పాలించి భారతదేశంలోనే అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థాయికి తెలంగాణ రైతన్నను తీసుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నాకు సలహాలు చేస్తూ ఉన్నది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా నాకు సలహాలు ఇవ్వడం తప్పితే వాళ్ళ చేతిలో అధికారం ఉండదు అన్న సోయి మర్చిపోయి నీ నోటికి వచ్చినట్టు ఎగిరెగిరి పడ్డవు, కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయినావు రైతుల పట్ల. చివరాఖరికి గత్యంతరం లేని పరిస్థితులలో ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం, ఏదైతే నీళ్లు ఎత్తలేనన్నటువంటి కాళేశ్వరం, ఏదైతే ఆ నీళ్లు ఎత్తే అవకాశమే లేదని మేడిగడ్డ దగ్గర బీరాలు పోయిన నువ్వు చివరాఖరికి ఆ మోటార్ లాంచ్ చేసి లిఫ్ట్ చేసే కార్యక్రమం నువ్వు మొదలుపెట్టినప్పటికీ అప్పటికి ఉన్న కాలం కాస్త ఊసిపోయింది. ఇలా రైతన్నల పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఇంకా ఉన్నారు కనుక ముందు ముందు అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చేలాగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఎట్లయినా నా ముఖం మీద దంతారు, నన్ను గ్రామాలకు రానివ్వరు, ఇప్పటికే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరిని తిట్టారని తిట్లు ఈ రైతన్నలు నన్ను తిడతా ఉన్నారు. ఇక ముందు ఎట్లుంటుందో అనేది ఒక సినిమా నీకు రివ్యూ కనబడినట్టుండే ముందట. ఆ ఇమాజినేషన్లో చూసినట్టు ఆ సినిమాను నన్ను బండ బూతులు తిడతారని చెప్పేసి వాటి నుంచి తప్పించుకోవడానికి, వాటి నుంచి స్కిప్ కావడం కోసం ఇవాళ లేని ప్రేమలు ఒలకబోసుకుంటా వరుణయాగం అని చెప్పేసి మొదలుపెట్టినావు. నీలాంటి దుర్మార్గుడు వరుణయాగాలు చేస్తే వచ్చే వర్షాలు కూడా రిటర్న్ పోతాయి. ఎందుకంటే నీ పాలన గొప్పతనం అది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏవైతే నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఆ నీళ్ళను ఒడిసి పట్టుకోమని చెప్పేసి 1కి 10 సార్లు కేటీఆర్ గారు చెప్పినప్పుడు నువ్వు స్పందించుంటే ఇవాళ నిజంగానే ఆ రైతన్నల మీద, ఈ రైతాంగం మీద నీకు చిత్తశుద్ధి ఉంది, నీకు ప్రేమ ఉంది, బాధ్యత ఉందని చెప్పేసి మేము భావించేవాళ్ళం. ఏది చేతగానమ్మో నువ్వు ఉత్తనే ఎగిరెగిరి పడతావు. నీ ఎగిరెగిరి పడడం వెనుక పసలేదన్న విషయం నీకు సోయలేదు. ఏదైతే ఇప్పటివరకు గడిచిన కాలం అంతా తెలంగాణను ఘోరాతి ఘోరంగా నాశనం పట్టిస్తున్నావు తప్పితే ఎక్కడ కూడా పురిగట్టే పరిస్థితి కనబడతలేదు. నీ పాలనలో భావి తరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే రైతన్నలు కానీ, సబ్బండ వర్ణాలు కానీ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా కూడా ప్రతి నోట అదే మాట వింటా ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటే నువ్వు బాగుండు. ఏదైతే మొన్న నువ్వు చేసినటువంటి అతి భారీ తప్పిదం, ఉన్న నీళ్ళని పోయి సముద్రం పాలైతా ఉంటే ప్రతిపక్షం మీద నువ్వు పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడినావు తప్పితే రైతులను ఎట్లా ఆదుకోవాలనే దిశగా ఒక్క క్షణం కూడా నువ్వు అడుగు ముందుకు వేయలేకపోయినావు. ఇంతకంటే అసమర్థ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని నీకు సలహాలు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకునేటువంటి అవకాశం అవసరం ఉండింది. దాన్ని కూడా నువ్వు పెడచెవిన పెట్టడం వల్లనే
ఇవాళ రైతన్నలు రాబోయే రోజుల్లో అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతా ఉంది. ఇంకా నీ వర్ణ యాగాలు, నీ తోక తొండ యాగాలు, నువ్వు చేసే యాగాలు, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా రైతన్న మీద ప్రేమ ఉంటే, నీకు నిజంగా రైతాంగం మీద ప్రేమ ఉంటే, నిజంగా రైతును కాపాడాలని ఉంటే, ఈ వర్ణయాగం కంటే ముందు వచ్చిన నీళ్ళను సముద్రం పాలు చేయకపోతుంటే, ఇవాళ నువ్వు ఒలకబోసే ఈ దొంగ ప్రేమలను నమ్మరు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.